హాయ్, నా పేరు గౌతమ్. మొన్న ఒక లైవ్ ట్రేడ్ తీసుకున్నా, అది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సింపుల్ 130 షేర్స్ 22 రూపీస్ కొన్నా, ఓకేనా. అరౌండ్ ఈ క్యాండిల్ దగ్గర కొన్నా, మార్కెట్ కిందకి పడుతుందని కొన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందో నిదానంగా చూద్దాం ఒకసారి. 21 ఇప్పుడు ప్రస్తుతానికి 200 లాస్ నడుస్తుంది. ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టినా మీకోసం, మీకు చూపిద్దామని. ఎందుకంటే ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాట్లాడేది అంత ఈజీ కాదు. ఎందుకంటే డెసిషన్స్ తీసుకోవాలా, మాట్లాడుతూ ఆలోచించాలనేది కొంచెం కష్టం కాబట్టి మీకోసం రికార్డింగ్ చేసి పెట్టిన. ఇప్పుడు టోటల్ ఇది 27 మినిట్స్ వీడియో. 27 మినిట్స్ వీడియో ఇది మొత్తం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమంత కానీ చూద్దాం. లాస్ రికవరీ కొంచెం ప్రాఫిట్ దగ్గరకు వచ్చింది. అరౌండ్ 8 మినిట్స్ తర్వాత ట్రేడ్ తీసుకున్న 8 మినిట్స్ తర్వాత లాస్ రికవరీ అరౌండ్ ప్రాఫిట్ దగ్గరకు వచ్చింది. తర్వాత కొంచెం ప్రాఫిట్ 100 రూపీస్ ప్రాఫిట్లోకి పోయింది. తర్వాత ఈఎంఐ నుంచి కరెక్ట్ రెసిస్టెన్స్ తీసుకొని ఒకేసారి ఒకే క్యాండిల్లో ఎంత లాస్ వస్తుంది, ఎంతవరకు ఇది సెల్లింగ్ వెళ్తుందో చూద్దాం. ప్రాఫిట్లో 200 ప్రాఫిట్లో ఉండేది, 200లో ప్రాఫిట్లో ఉండేది ఒకేసారిగా 500 లాస్లో పోయింది ఒకే క్యాండిల్లో. 500 లాస్ ఇప్పుడు కరెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైతే చూద్దాం. మీరు మళ్ళీ 500, 520, 468 అట మళ్ళీ రికవర్ అయ్యి నిదానంగా ఎంత ప్రాఫిట్లోకి వచ్చిందో. నెక్స్ట్ 3 మినిట్స్లో నిదానంగా రికవర్ అయ్యేది స్టార్ట్ అయింది, ఓకేనా. ఇప్పుడు మొత్తం రికవర్, లాస్ట్ వస్తే రికవర్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చింది. లెవెల్ ఏదంటే ముందు ఇంకో చూపిస్తాను. -500 కాస్త ప్రాఫిట్ 500లోకి వచ్చేసింది స్టార్టింగ్ ఫస్ట్ 16 మినిట్స్లో. తర్వాత ఇప్పుడు చూడండి 1200 ప్రాఫిట్లోకి పోయింది ఆ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత అరౌండ్ ఒక 10 మినిట్స్లో 1200 ప్రాఫిట్లోకి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్విస్ట్ ఏమంటే ఆ 1200 ప్రాఫిట్ కాస్త నెక్స్ట్ 1 మినిట్లో ఏమవుతుందో చూద్దాం. ప్రాఫిట్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సినది ఏమంటే ఈ పిఎన్ఎల్ని చూడకూడదు. ఈ పిఎన్ఎల్ని చూసినాం అనుకో, ఏదో కొంచెం ప్రాఫిట్ వచ్చేటప్పుడు బుక్ చేసుకుంటాం, ఇలాంటి మిస్టేక్స్ అన్ని చేస్తాం. చూడండి 1200 ప్రాఫిట్ కాస్త ఇప్పుడు నెక్స్ట్ 1 మినిట్లో ఏమవుతుందో చూద్దాం. 1200 ప్రాఫిట్ టచ్ అయ్యింది. ఇప్పుడు కరెంట్ 900 నడుస్తుంది. సో ఇప్పుడు 1200 ఉండే ప్రాఫిట్ కాస్త విత్ ఇన్ 1 మినిట్లో ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుని ఉంటారు, కొంతమంది ఇక్కడ డేస్లో వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తుంటారు. ఆ వెయిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు విత్ ఇన్ 1000 రూపీస్ ప్రాఫిట్ ఉండేది విత్ ఇన్ 1 మినిట్లో ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ 1 మినిట్లో 1000 కాస్త 900 అయింది, 900 కాస్త 800 అయింది, 800 కాస్త ఇప్పుడు చూడండి విత్ ఇన్ 700 అయింది, 700 కాస్త 600 అయింది, 600 కాస్త చూడండి ట్రేడింగ్ ఎట్లుంటుందంటే ఒకేసారి టార్గెట్ హిట్ అవ్వదు, పైకి పోతుంది కిందికి వస్తుంది, పైకి పోతే ఎంత ఎగ్జైట్మెంట్ చూడండి. 1000 కాస్త 600 అయింది. ఇప్పుడు విత్ ఇన్ 1 మినిట్లో ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఈఎంఐకి ఇక్కడ ఈఎంఐకి దూరం వచ్చింది కాబట్టి అది రీట్రేస్ చేస్తుంది మార్కెట్ని. చూడండి 1000 కాస్త ఎంత అయింది, డైరెక్ట్ 300కి వచ్చేసింది ఒకే నిమిషంలో. ఇప్పుడు 1000 నుంచి డైరెక్ట్ 100 అయింది, 100 టచ్ అయింది, 100 టచ్ అయిందే. ఇక్కడ చూస్తే మీకు 100 టచ్ అవుతుంది. 1000 రూపీస్ ప్రాఫిట్ ఉండేది విత్ ఇన్ 2 నిమిషాల్లో జీరో దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి విత్ ఇన్ 1 సెకండ్ జీరో దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ చేసే వాళ్ళు కొంతమంది ఎగ్జిట్ చేసేస్తారు, ఎందుకంటే
ఇప్పుడు అంత ప్రాఫిట్ నుంచి ఇంత లాస్లోకి వచ్చిందంటే ఆలోచించండి ఒకసారి. జీరో జీరో టచ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, జీరో నుంచి 1 మినిట్లో ఎంత మూమెంట్ వస్తుందో చూడండి. ఓటీఎం ఆప్షన్స్ అంటే ఇట్లుంటుంది, ఎంత మూమెంట్ ఉంటుంది. జీరో నుంచి డైరెక్ట్ 533 టచ్ అయింది. విత్ ఇన్ 10 సెకండ్లు కూడా కాలే, 15 సెకండ్స్లో 600, 700 చూద్దాం ఏమవుతుంది. మనం అక్కడ పోయి నేను టార్గెట్ చేంజ్ చేసిన. ఇప్పుడు టార్గెట్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ సెట్ చేయలేదు, సిస్టమ్ స్టాప్ లాస్ అంటే మనసులో స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్నా. జీరో ఉండేది ఒకే నిమిషంలో 700కి వచ్చింది చూడండి. 800, 900 ఒకే నిమిషంలో. ఇంత మొత్తం మినిట్స్లోనే చేంజ్ అయిపోతుంది గేమ్. చూద్దాం. సో 900 కాస్త ఇంకా 1000 టచ్ అయితే బాగుంటుంది. 1000 దాటిపోతుంది, 1000 దాటింది. 1100 విత్ ఇన్ మినిట్స్లో. మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ వస్తున్నప్పుడు మనం ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాఫిట్ని ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం, లాస్ని ఎంత తొందరగా కట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ 1 మినిట్ ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రాఫిట్ గేర్లోకి వెళ్ళడానికి స్టార్ట్. -500 ఉండేది విత్ ఇన్ కొన్ని మినిట్స్లో ఎంత దాకా వెళ్ళింది, 1500 దాకా టచ్ చేయడానికి వెళ్ళింది. 1500 టచ్ అయింది, 1600. సో ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసిన అంటే ఇది హిట్ కాలే ఇంకా. సో ఇక్కడ రెసిస్టెన్స్ మార్కెట్ తీసుకుంటుందని ఇంకా అరౌండ్ ఇక్కడ ఆ క్యాండిల్ కిందకు వచ్చినప్పుడు నేను ఇంకా బుక్ చేసిన ప్రాఫిట్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుందని అరౌండ్ 1150 రూపీస్ బుక్ చేసాను. దీన్ని బట్టి ఏమంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయాలా, లాస్ వచ్చినప్పుడు వెంటనే కట్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో.